ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఎర్రాకుల సృజన, బాలపవన్లను దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పామిశెట్టి రాజు, సృజన, రోహన్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో శాంతి సమాధానాలను, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియమాత పేరిట పూజ సమర్పించేవారు పి లూర్దు మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కురిపుడు దుర్గాదేవిని మరియు వారి కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కురిపుడు దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరిని దీవించమని, మరియు కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ జసింతను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రాజీవ్ రాహులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రవీణ్ కుమార్ రాసిన రైల్వే ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణతను ప్రసాదించాలని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లిల్లీ పుష్ప త్వరగా కోలుకునే కృపను, మంచి ఆయురారోగ్యాలతో దీవించమని, మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని ఫాదర్ అనిల్ సాగర్ గారిని దీవించి వారు చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి బాలరోహిత్ని దేవుడు
దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, లోన్ పూర్తి అయ్యే వరకు దేవుడు తోడుగా ఉండాలని, జూన్లో గృహప్రవేశం చేస్తూ ఉండగా ఏ ఆటంకం లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ జయప్రకాష్ రెడ్డి రజనీ కుటుంబాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పురిత అంతోని వారి పేరిట సమర్పించు దివ్యబలి పూజ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికినయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. స్తోత్ర బలి మంచి దేవానికినయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. చీకటిలో కూడా వెలుగుగా ప్రకాశించును ప్రభు దయ నెనరు కలవాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది దివ్య పూజా బలులు సమర్పించమని ముందుకు వచ్చి ఉన్నారు. ఈ దివ్య పూజా బలిలో ఈ బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. నూతన కార్యాలతో, అద్భుతమైన కార్యాలతో, ఉన్నతమైనటువంటి కార్యాలతో మన జీవితంలోనూ, మన బిడ్డల జీవితంలోనూ, మన కుటుంబంలోనూ దయచేయాలి అని, దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలిలో అందరం కూడా చేతులు జోడించి మనం చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాప
పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల మనసులను నిత్యకాంతితో ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాము. వారి హృదయములను నీ ప్రేమాజ్ఞతో ప్రజ్వలింపచేయుము. తద్వారా వారు తమ రక్షకుని స్వస్థముగా తెలుసుకుని అతని రక్షణ ఫలమును పొందగలుగునట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22-23 వచనములు మరియు 27వ వచనం నుండి 30 వచనముల వరకు. సొలొమోను ఇజ్రాయేలుల నడుమ యావే బలిపీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు ప్రభుడవైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది భూమినందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు. 27వ వచనం నుండి 30 వచనముల వరకు. అయినను దేవుడు భూమి మీద వసించునా? ప్రభో, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను ఇముడ్చుకోజాలవనినా? ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇబుడుదువా? ప్రభో, ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము. చెవియొగ్గి ఈ భక్తుని మొర వినుము. రేయింబవలు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయమునందు చేయు ప్రార్థన ఆలింపుము. ప్రభో, నీ సేవకుడైన నేను, నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. ఆకాశమునందలి నీ నివాసము నుండి మా వేడుకలు ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ఏలిడవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13వ వచనం వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుకొనకయే భోజనము చేయుచుండిరి. పూర్వుల సాంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిచయులకు చేతులు కడుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రములను, కంచు పాత్రములను శుభ్రపరపవలెనని ఆచారము ఎన్నియో వారికి కలవు. కనుక పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తముతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత చూటిగా ప్రవశించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణ దండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించను కదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొన అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వుల సాంప్రదాయమును అనుసరించు నెపమున దైవ వాక్కునే అనాధారము చేయుచున్నారు. ఇట్టివి అనేకులు మీరు చేయుచున్నారు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మేము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత స్కొలాస్టికమ్మ యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈమె ఇటలీ దేశంలో ఎంతో ఆస్తులు ఐశ్వర్యాలు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఈమె జన్మించింది. క్రీస్తు శకం 480వ సంవత్సరంలో జన్మించి క్రీస్తు శకం 542వ సంవత్సరంలో ఈమె మరణించింది. దేవుని కోసం ఉన్నటువంటి ఆస్తులను, ఐశ్వర్యాన్ని అన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుని సేవకు అంకితం చేసుకున్నటువంటి గొప్ప పునీతురాలు స్కొలాస్టికమ్మ. ప్రియ సహోదరులారా, స్కొలాస్టికమ్మ, బెనడిక్టమ్మ అనే ఇద్దరు కవల పిల్లలు. వీరిద్దరూ కూడా దేవుని సేవకు అంకితం చేయబడినటువంటి వారు. బెనడిక్టమ్మ ఒకరోజు చెప్తుంది, మన నోటిలో నుంచి వచ్చిన మాట ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని గురించి వచ్చిన మాట అయ్యే ఉండాలి. మన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట కేవలం దేవునికి మాత్రమే మహిమ కలిగే విధంగా ఉండాలి, కానీ దానికి తప్పి ఇక ఏ మాట కూడా మన నోటిలో నుంచి రాకూడదు అని ఆమె తన సహోదరి అయినటువంటి స్కొలాస్టికమ్మకు తెలియచేస్తూ ఉంది. ఈ విధంగా ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులతో పెరుగుతూ
చిన్ననాటి నుండే దైవ లక్షణాలను అలవర్చుకుని తల్లిదండ్రుల యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవునికి విధేయతగా జీవిస్తూ చివరికి వారిద్దరూ దేవుని కోసం వారి జీవితాలను త్యాగం చేసి చివరకు వారి జీవితాలను దేవుని సేవలోనే ముగించుకున్నారు. ప్రియ సహోదరులారా, దేవునికి సేవ చేయటం ఒక అదృష్టం. మన నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట దేవుని మహిమ కోసం రావటం ఎంతో ఆశీర్వాదకరంగా భావించినటువంటి ఈ ఇద్దరు దేవుని కోసమే వారు జన్మించారు, దేవుని కోసమే వారు జీవించారు, దేవుని కోసమే వారు మరణించారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి, రకరకాల వైరస్ల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా సతమతమవుతున్నటువంటి వారికి పాలక పునీతులుగా వీరు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పునీత స్కొలాస్టికమ్మ యొక్క జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఇతరులను బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా, ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడకుండా, మన నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాటను దేవుని మహిమార్థమై ఉపయోగించాలని, మన నోటిలో నుంచి వస్తున్నటువంటి ఒక్కొక్క మాట ఇతరులకు సంతోషాన్ని, ఆశీర్వాదకరాన్ని ఇచ్చే విధముగా ఉండాలి అని, దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఈరోజు పునీత స్కొలాస్టికమ్మ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుందాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులు వెళుతూ ఉండగా ఒక ఇంటికి భోజనానికి వారు ఆహ్వానించబడ్డారు. ఆ సమయంలో ఆకలిగా ఉన్నటువంటి శిష్యులు వారు పెట్టినటువంటి ఆహారాన్ని భుజించటం మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని గమనిస్తున్నటువంటి యూదులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా, మన యూదా సాంప్రదాయం ఎవరు కూడా బాహ్య శుద్ధి లేకుండా భోజనాన్ని చేయకూడదు. వచ్చినటువంటి వ్యక్తులము కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి, అప్పుడే వడ్డించినటువంటి భోజనాన్ని మనం స్వీకరించాలి. కానీ కాళ్ళు చేతులు కడుక్కోకుండా, బాహ్యశుద్ధి చేయకుండా ఏ విధంగా మీ శిష్యులు ఈ యొక్క భోజనాన్ని చేస్తూ ఉన్నారు? మన యూదా సాంప్రదాయాన్ని వమ్ము చేస్తూ ఉన్నారు, యూదా సాంప్రదాయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఇది తగదు కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా అని యూదా ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, వారెవరో తెలిసినటువంటి ప్రభు, వారి జీవిత చరిత్రను తెలుసుకున్నటువంటి ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నాడు. మీరు కేవలము బాహ్య శుద్ధి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆంతరింగిక శుద్ధిని మీరు ఆలోచించటం లేదు. ఈ లోక ఆచారాలను దైవ ఆజ్ఞలుగా మీరు బోధిస్తున్నారు కానీ దైవ ఆజ్ఞలను మాత్రం మీరు పాటించటం లేదు అని వారి మీద మండిపడినట్లుగా, వారి మీద కోపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక జీవితంలో కూడా మనం అదే చేస్తూ ఉంటాం. మనకు నచ్చిన వాటిని ఇష్టంగా మనం స్వీకరిస్తూ ఉంటాం, మనకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉంటాం. అది దేవునికి విరుద్ధమైన, దేవుని వాక్యానికి విరుద్ధమైన కూడా అది మనకు నచ్చితే నచ్చినట్లుగా అన్వయించుకుంటూ మనం ఇతరులకు సమాధానాలు చెబుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞల కంటే ఈ లోక ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడి యొక్క సాంప్రదాయానికంటే ఈ లోక సాంప్రదాయాలకే ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సాధారణంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నూతన గృహాన్ని నిర్మించినప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని అన్నీ కూడా సిద్ధపాటు చేసుకున్నాడు కానీ ఒకటి మాత్రం మర్చిపోయాడు. బూడిద గుమ్మడికాయని మర్చిపోయాడంట. బూడిద గుమ్మడికాయ తీసుకురాలేదని అది వచ్చేంత వరకు కూడా దివ్య పూజా బలిని ఆపివేసుకున్నాడు. ఆ బూడిద గుమ్మడికాయ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి సుమారుగా 11 గంటలకు వస్తే 11 గంటల వరకు కూడా దివ్య పూజా బలి కార్యక్రమాన్ని ప్రారంభించకుండా, అయ్యా 10 నిమిషాలు వెయిట్ చేయండి, అరగంట వెయిట్ చేయండి అని చెబుతూ మరి గంట వరకు కూడా ఆ పూజను మరి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని శక్తికి మించిన శక్తి ఏమున్నది? దేవుని దీవెనకు మించినటువంటి దీవెన ఏమున్నది? దైవ కార్యానికి మించిన కార్యం ఏమున్నది?
దేవుడే మన ఇంటికి వచ్చి మనల్ని దీవిస్తాను అంటే ఏదో గుమ్మడికాయ లేదని దేవుని కూడా వెయిటింగ్లో పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ లోక సాంప్రదాయానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ఈ లోక సాంప్రదాయాలనే దేవుని ఆజ్ఞల కంటే ఎక్కువగా మనం జీవిస్తూ ఉంటాం. అందుకనే ప్రభు ఈరోజు కోపపడుతూ, మీరు మీ ఆజ్ఞలను దైవాజ్ఞలుగా చేస్తున్నారు, కానీ దైవాజ్ఞలను మీరు పాటించకుండా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మీరు బాహ్య శుద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. శుభ్రమైన బట్టలు ధరించామా, కాళ్ళు చేతులు కడుక్కున్నామా, ఇవి కడుక్కున్నామా, అవి కడుక్కున్నామా అని ఆలోచిస్తున్నారు, కానీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నారా, హృదయాన్ని పవిత్రంగా ఉంచగలుగుతున్నారా అనేది ఆత్మ పరిశీలన చేయాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం బాహ్య శుద్ధికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఆంతరంగిక శుద్ధికి మనం ఇవ్వము. బట్టలు ఉతుకుతాం, స్నానం చేస్తాం, ఇల్లు శుభ్రం చేస్తాం, అన్ని రకాలుగా మనం శుభ్రంగా ఉంటాం. కానీ హృదయం ఎలా ఉంది? పాపముతో నిండిపోయిందేమో, మలినముతో నిండిపోయిందేమో. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ హృదయాన్ని మలినం చేసుకుంటూ ఉన్నాం. వ్యర్థమైనటువంటి క్రియలు, పాపపు క్రియలు చేస్తూ హృదయాన్ని మాలిన్యం చేసుకుంటూ ఉన్నాం. అనవసరమైనటువంటి వ్యామోహాల్లో చిక్కుకుని, అనవసరమైనటువంటి బంధకాల్లో చిక్కుకుని హృదయాన్ని మాలిన్యపరుచుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, శరీరాన్ని ఎంత శుభ్రం చేసుకున్నా ఆ శరీరం భూమిలోనే ఉండిపోతుంది. కానీ శుభ్రపరచబడినటువంటి ఆత్మ మాత్రమే దేవుని చెంతకు చేరుతూ ఉంది. కాబట్టి ఈ లోకములో జీవిస్తున్నంత వరకు మన ప్రధానమైనటువంటి ధ్యేయం మన హృదయాన్ని పవిత్రపరచుకోవటం, మన హృదయాన్ని శుభ్రం చేసుకోవటం. దేవుని వాక్కు చేత, దేవుని యొక్క కార్యాల చేత, భక్తిపరమైనటువంటి కార్యాల చేత మన హృదయాన్ని శుభ్రం చేసుకోమని దేవుడి రోజు మనందరికీ కూడా మరి ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. పునీత స్కొలాస్టికమ్మ లాగా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మన నోటిలో ఏదైనా మాట బయటకు వచ్చిందంటే అది కేవలం దేవునికి మహిమ కలిగే విధంగా మాత్రమే ఉండాలి అని ఈరోజు ఈ సత్యాన్ని నేర్చుకుంటూ, మరి మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి పాపాలను త్యజించుకుని పవిత్రమైన జీవితాన్ని జీవించే శక్తిని దయచేయమని పునీత స్కొలాస్టికమ్మ యొక్క ప్రార్థన ద్వారా మనం ఈరోజు వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు పునీత స్కొలాస్టికమ్మ గారు తెలియచేశారు, మాటలు నోటిలో నుంచి వస్తే అది కేవలం దేవుని గురించి మాటలయ్యే ఉండాలి అని, లేకపోతే అనవసరమైన మాటలు నోటిలో నుంచి రాకూడదు అని ఆమె తెలియచేసిన విధముగా ప్రభా, మేము కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యర్థమైన మాటలు ఎన్నెన్నో మాట్లాడుతున్నాం. దానిలో ఒక్క మాట కూడా మేము మహిమపరిచే విధంగా ఉండటం లేదు. ప్రభా, మా పాపములను క్షమించండి. తెలుసో తెలియక ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించమని వేడుకుంటున్నాం. యూదుల వలె బాహ్య శుద్ధిని, ఆచారాలను మాత్రమే పాటించకుండా ప్రభా, మీ ఆజ్ఞలను పాటిస్తూ మీ కార్యాలకు మొదటి స్థానం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, బలహీనులము, ఈ లోకానుసారం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మీకు ఇవ్వలేకపోతున్నాం. తండ్రి, మమ్ము క్షమించమని, మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చండి. ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉండి ఈ బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి వీసాలను దయచేయండి ప్రభా. వారికి పర్మనెంట్ పిఆర్లను వాళ్ళకు దయచేయండి ప్రభా. విదేశాల్లో వాళ్ళు పడుతున్న ప్రతి కష్టంలో మీరే తోడుగా ఉంటూ వారందరినీ కూడా నూరంతలుగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, గర్భఫలం లేనటువంటి బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలతో సతమతం అవుతున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, మమ్ము ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో
వారందరినీ కూడా దీవించమని, వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు మరి దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా సమృద్ధిగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి మీ చిత్తానుసారం నడిపించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించు ఈ బలియార్పణలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ పవిత్ర రహస్యములను ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులను గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తనయందు పునరుద్ధరించుటకును సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఉస్సానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఉస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నడిపూజలో మనం ప్రవేశించాం. సాక్షాత్తు దేవుడే బలిపీఠము చెందుకు వేయించేయబోతున్నారు. ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరి ముందు సజీవ దేవునిగా ప్రత్యక్షం కాబోతున్నారు. రెండు చేతులు జోడించి ఆ ప్రభువుని అడుగుదా, నీవు ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నావో, నీ కుటుంబం ఎలా ఉండాలని, నీ బిడ్డలు ఎలా ఉండాలని, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశపడుతున్నావో అన్ని ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచు బిడ్డ. గొప్ప దేవుడు, సజీవ దేవుడు మనందరిని దీవించడానికే ఈ బలిపీఠము చెందుకు వేయించేస్తూ ఉన్నాడు. ఇది పవిత్రమైనటువంటి దైవ రహస్యము. ప్రియ సహోదరులారా, రెండు చేతులు జోడించి విశ్వాసముతో అడగండి. ఏం కావాలని వచ్చారో అడగండి. తప్పకుండా మీరు విశ్వాసముతో ప్రార్థిస్తే అతి త్వరలోనే మీరు పొందుకోబోతున్నారు. ఎన్నో సాక్ష్యాలను చూసాం, ఎన్నో అద్భుతాలను చూసాం. ప్రియ సహోదరులారా, ఆ అద్భుత కార్యాలు మీ జీవితంలో నెరవేరాలి అని ఆశపడుతున్నాను. మీ జీవితంలో జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. విశ్వాసముతో అడుగుదాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటెవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని
కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని
మరి ముఖ్యముగా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పనిచేస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉతానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా, మీ ఆత్మతో నొందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ దీవించడానికి, కాపాడడానికి, రక్షించడానికి పరలోకము నుండి భూలోకానికి తెంచిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. నిన్ను వెంబడి
వచ్చావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను. నా యేసయ్యా నా ప్రియుడా. నీ సిలువ నా ముందుండగా, ఈ లోకం నా వెంట వచ్చినా, నీ సిలువ నా ముందుండగా, నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును. నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నిరక్షింతును. నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నిరక్షింతును. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను. నా యేసయ్యా నా ప్రియుడా. అతని ద్వారా మనము జీవమును పొందగలందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. 1 యోహాను 4వ అధ్యాయము 9వ వచనము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకునిన ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు దివారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనోదరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.